ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, నిన్న జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాని మామూలుగా ట్రోల్ చేయట్లేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆహ్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వాళ్ళందరూ డగౌట్‌లో రోహిత్ శర్మతో మాట్లాడడం మనం నిన్న వీడియోలో చూసాం. ఏందంటే, మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు రోహిత్ శర్మతో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇక్కడ ఏందంటే, 10 టీమ్స్ ఉన్న ఐపీఎల్ టీమ్స్. ఈ 10 టీమ్స్‌లో ప్లేయింగ్ 11 అనేది రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేయాల. సో, అతన్నే కెప్టెన్సీగా తీసేసారిక్కడ. అర్థమవుతుందా? నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్‌కి రోహిత్ శర్మనే టీమ్‌ని సెలెక్ట్ చేయాల. సెలెక్టర్స్‌తో మాట్లాడి. సో, ఆ 10 టీముల్లో కలిపి 15 మెంబర్స్‌ని సెలెక్ట్ చేయాల. సో, అతనికి ఎంత అనుభవం ఉండాలి చెప్పు? సో, అతన్నే కెప్టెన్సీ తీసేసిందంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది మనం. సో, హార్దిక్ పాండ్యా గూడా తన వల్ల కాక సగం మ్యాచ్‌లో రోహిత్ శర్మకి అప్పజెప్పేసాడు. అప్పటికే మాక్సిమం డ్యామేజ్ అయిపోయింది. మ్యాచ్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది. సో, ఇక్కడేందంటే హార్దిక్ పాండ్యా గుజరాత్ నుంచి ముంబైకి రావడం తప్పని అనట్లేదు. యాస్ ఎ ప్లేయర్‌గా, యాస్ ఎ కెప్టెన్‌గా అక్కడ 2 సీజన్స్ చేశాడు. 2 సీజన్స్‌లో ఫైనల్‌కి తీసుకొనొచ్చాడు. ఒకసారి ఫైనల్ గెలిచాడు. ఒకసారి రన్నప్‌గా గెలిచాడు. సో, అదే ఫామ్‌లో కెప్టెన్సీగా ముంబై ఇండియన్స్‌కి ఆర్డర్ చేశాడు. నాకు కెప్టెన్సీ ఇస్తేనే ముంబై ఇండియన్స్‌కి వస్తానని జెప్పి. సో, వచ్చాడు సరే, అందరూ యాక్సెప్ట్ చేశారు. వచ్చాడు సరే, ఫస్ట్ మ్యాచ్‌లో చాలా తప్పులు చేశాడు. అవి రెక్టిఫై చేసుకుంటారనేసరికి సెకండ్ మ్యాచ్‌లో ఇంకా చాలా తప్పులు చేశారు. ఇక్కడ ముంబై ఇండియన్స్ టీమ్‌లో గ్రూప్ డిస్కషన్ అనేది జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ అంటే ఏందంటే 2 వర్గాలుగా విడిపోయినట్టు సమాచారం. 2 వర్గాలేందంటే రోహిత్ వర్సెస్ హార్దిక్ అనే టాపిక్ మనకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఇక్కడ హార్దిక్ పాండ్యా ఒక సైడు, రోహిత్ శర్మ ఒక సైడ్ లాగా. రోహిత్ శర్మకి సపోర్టింగ్‌గా సూర్యకుమార్ యాదవ్, బుమ్రా. ఇక్కడ హార్దిక్ సపోర్ట్‌గా ఇషాన్ కిషన్ ఉన్నట్టు విపరీతంగా సోషల్ మీడియాలో మనకు ట్రోల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మళ్ళీ స్ప్లిట్ కెప్టెన్సీ అనేది తీసుకొనొస్తారా అనేది మనం చూడాలి. లాస్ట్ టైం గూడా స్ప్లిట్ కెప్టెన్సీ సీఎస్‌కేలో జరిగింది. ఫస్ట్ 4, 5 మ్యాచెస్ రవీంద్ర జడేజా చేశాడు. తర్వాత సమ్ రీజన్స్ వల్ల ఎంఎస్ ధోని మళ్ళీ బ్యాక్ చేశారు. సో, ఇక్కడ గూడా అదే జరిగితే మాత్రం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అనమాట ఇది. రోహిత్ శర్మను మళ్ళీ కెప్టెన్సీ తీసుకొనొస్తే అట్‌లీస్ట్ టీమ్ అనేది కొంచెం మంచిగా ఉంటది. ఇక్కడ నిన్న హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పాడనమాట. మా టీము చాలా యంగ్ బౌలింగ్ లైనప్‌తో ఉంది కాబట్టి స్కోర్ అనేది చాలా హై స్కోర్ ఎళ్ళిందని జెప్పి చెప్పాడు. కంపేర్ టు థిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ చాలా వీక్‌గా ఉండింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ అనేది చాలా వీక్‌గా ఉండింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేస్తూ ప్లే ఆఫ్స్‌కి తీసుకొనొచ్చాడు. థర్డ్ ప్లేస్‌లో నిలబెట్టాడు టీమ్‌ని. అప్పుడసలు బౌలింగే లేదసలు. ఇప్పుడైనా సరే కొత్త కొత్త మంచి ఎక్స్‌పీరియన్స్ బౌలర్‌ని తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ స్క్వాడ్‌తో మీరు కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా ఘోరంగా ఉండింది. లాస్ట్ ఇయర్ కెమెరాన్ గ్రీన్ ఉన్నాడు. ఇప్పుడు కెమెరాన్ గ్రీన్ లేడు. చాలా, చాలా డిఫరెన్స్ ఉంది లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే. ఈ ఇయర్ ఇంకా చాలా బాగుంది. బాగున్నా గానీ పవర్ ప్లేలో వెల్ రికగ్నైజ్డ్ బౌలర్ అయిన బుమ్రాని తీసుకోవట్లే. బుమ్రాని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో అర్థం కావట్లే. ఫస్ట్ 2 మ్యాచెస్‌లో ఓపెనింగ్ బౌలింగ్ ఇవ్వకపోయినా సెకండ్ బౌలింగ్ అయినా ఇవ్వాలి కదా! సెకండ్ ఓవర్ బౌలింగు. అక్కడ బుమ్రాని అవాయిడ్ చేశారు. నిన్న మనం ట్విట్టర్‌లో మరియు ఇతర సోషల్ మీడియాలో చూసినట్టయితే చాలా అగ్రెసివ్‌గా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో మాట్లాడుతున్నాడు. ఏంటి? కారణం ఏంటి? లూప్ హోల్స్ ఏంటనేది క్లియర్‌గా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. అలాగే ఫ్రాంచైజీ కూడా రోహిత్ శర్మ అడ్వైస్‌ని తీసుకుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది మనకని. సో, ఇదే వాళ్ళు మైండ్‌లో పెట్టుకొని స్ప్లిట్ కెప్టెన్సీ అనేది వెంటనే తీసుకొనొస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీ మళ్ళీ బ్యాక్‌గా అవుతాడని జెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇదే జరిగితే మాత్రం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో ఒక మాట అన్నాడు. నేను లీగ్ మ్యాచెస్ అన్నీ గెలుచుకుంటూ వస్తున్నాను యాస్ ఎ గుడ్ కెప్టెన్‌గా. ఒక్క మ్యాచ్ నేను ఓడిపోయానంటే నేను ఐ విల్ బికమ్ ఏ బ్యాడ్ కెప్టెన్ అని జెప్పి. అతను అంత ఇదిగా తన టీమ్ కోసం అంత ఇది చేస్తున్నప్పుడు అతని మైండ్ సెట్ అనేది ఎలా ఉంటదో మీరు ఆలోచించండి. ఇక్కడ 10 టీమ్స్ ఉన్న ఐపీఎల్ టీమ్స్. ఈ 10 టీమ్స్‌లో అతను 15 మెంబర్స్‌ని సెలెక్ట్ చేయాల. ఎందుకంటే అతను ఇండియన్ కెప్టెను. టీ20 వరల్డ్ కప్‌కి అతను కెప్టెను. సో, అతను ఈ 10 ఐపీఎల్ టీమ్స్‌లో నుంచి 15 మెంబర్స్‌ని తీయాల. అతను మైండ్ పవర్ ఎలా ఉంటదో మీరు అర్థం చేసుకోండి. సో, ఇక్కడ హార్దిక్ పాండ్యా వేస్టు, రోహిత్ శర్మ గ్రేట్ అని నేను అనట్లేదు. సో, ఎక్స్‌పీరియన్స్ ఇంకొక 2 ఇయర్స్ ఆడతాడు, 3 ఇయర్స్ ఆడతాడు. ఈ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ అనేది ఏం చేయాలంటే హార్దిక్ పాండ్యాని తీసుకున్నారు సరే. తీసుకొని యాస్ ఎ ప్లేయర్‌గా ఉంచి ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మని కంటిన్యూ చేపిచ్చిండాల. ఎందుకంటే వాళ్ళు అనుకున్నదేందంటే ఫ్యూచర్‌ని చూసుకున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉంటే ముంబై ఇండియన్స్ బాగుంటది. ఇంకా రోహిత్ శర్మ 1 ఇయర్, 2 ఇయర్స్ ఆడతారని జెప్పి.
సో 1 ఇయర్, 2 ఇయర్స్ ఆడతారని చెప్పి మీరే అనుకున్నప్పుడు యాస్ ఎ కెప్టెన్‌గా కంటిన్యూ చేసుంటే చాలా బాగుండును. ఎందుకంటే అతను రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీగా ప్రకటించింటే చాలా బాగుండును. రీసెంట్‌గా మనం గూడా ఏమనుకున్నాము, లాస్ట్ వరకు ఎంఎస్ ధోని కెప్టెన్ ఉంటాడు అనుకున్నాం. అక్కడ సీఎస్‌కే ఫ్రాంచైజీ చాలా తెలివిగా ఆలోచించింది. లాస్ట్ టైమ్‌లో రేపు మ్యాచ్ అనంగా ముందు రోజు ఇంటర్వ్యూ షెడ్యూల్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ని అనౌన్స్ చేసింది. అక్కడ ఫ్యాన్స్ ఏమనుకున్నారు, ఓకే. అక్కడ ధోనికి బర్డెన్ ఉంటది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కోసం, ఫ్యూచర్ కోసం రుతురాజ్ గైక్వాడ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ స్టాండ్ బై కెప్టెన్‌గా ధోనియే ఉంటాడని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా కూల్ అయ్యారు. అలాగే ఇక్కడ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ గూడా అలా చేసుంటే చాలా బాగుండును. ఒక 2 మంత్స్ ముందే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీగా ప్రకటించేశారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ చాలా అంటే చాలా హర్ట్ అయ్యారు. ఇప్పటికీ హర్ట్ అవుతున్నారు. ఈ ఫ్రాంచైజీ వాళ్ళు ఈ 2 మ్యాచెస్‌ని కన్సిడర్ చేసుకొని, ఆ లూప్ హోల్స్‌ని కన్సిడర్ చేసుకొని, మళ్ళీ స్ప్లిట్ కెప్టెన్సీని తీసుకొనొచ్చి రోహిత్‌ని బ్యాక్ చేశారా? చాలా బాగుంటుందని నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి గైస్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.